కాంగ్రెస్, జై కాంగ్రెస్. సభాధ్యక్షులు మహబూబ్ నగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నరసింహారెడ్డి గారికి, మీ అందరూ అభిమానంతో ఒక దుర్మార్గుడి పాలనని, వెంకటేశ్వర స్వామి భూమిని కూడా కాజేసినటువంటి భూబకాసురుడిని ఓడగొట్టి మంచి మనిషి, పనిచేసేటువంటి వ్యక్తి అయినటువంటిని శాసనసభ్యుడిని మీరందరూ గెలిపించుకున్నటువంటి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారికి, ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు ఎంపీ వెంకటేష్ ముదిరాజ్ గారికి, మొన్ననే మన మాజీ మహబూబ్ నగర్ మున్సిపల్ చైర్మన్ గారు రేవంత్ రెడ్డి గారు మొన్ననే వారిని రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమించబడింది మన ఒబేదుల్లా కోత్వాల్ గారు. వారికి ఒక్కసారి మీ అందరి తరపున నేను కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలానే నూతనంగా మున్సిపల్ చైర్మన్ గా మహబూబ్ నగర్ కి ఎన్నుకోబడినటువంటి మిత్రుడు ఆనంద్ గౌడ్ గారికి, అనితమ్మ గారికి, సురేందర్ రెడ్డి గారికి, ఇక్కడ ఉన్నటువంటి మిత్రుడు మాధవ్ రెడ్డి గారికి, సీనియర్ నాయకులు చంద్రకుమార్ గౌడ్ గారికి, జహీర్ అఖ్తర్ గారికి, లింగం నాయక్ గారికి, సుధాకర్ రెడ్డి గారికి, ఎంపీటీసీ గారు ఉన్నారు మనమ్మ గారికి, ఈ గ్రామానికి చెందినటువంటి కాజా గారికి, గోవింద్ గారికి, శేఖర్ రెడ్డి గారికి, మైబన్న గారికి, గోపాల్ గారికి, రాజశేఖర్ రెడ్డి గారికి, కాదర్ ఖాన్ గారికి, మోహన్ రెడ్డి గారికి, ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి, యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు చంద్రశేఖర్ గారికి, ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షులు అవైజ్ గారికి, రవీందర్ ముదిరాజ్ గారికి, లక్ష్మణ్ యాదవ్ గారు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రావడం జరిగింది. పోతన్పల్లి గ్రామ ప్రజలకు, ఇక్కడ ఉన్నటువంటి మహిళా తల్లులకు, యువ మిత్రులకు, శివస్వాములకు, మీకందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఇందాక మేము అంటే ఇవాళ న్యాయయాత్ర ప్రారంభించినప్పుడు మన్నెంకొండ దేవాలయానికి వెళ్ళి అలివేలు మంగమ్మ ఆశీర్వాదాలు తీసుకొని కోటకదిర గ్రామం ముగించుకొని పోతన్పల్లి గ్రామానికి రావడం జరిగింది. కోటకదిర గ్రామానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి మహిళా తల్లులు కానీ ఆ గ్రామస్తులందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి మమ్మల్ని ఆశీర్వదించి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు వస్తే మేమందరం ఇవాళ సంతోషంగా ఉన్నాము. అంతకుముందు మాకు స్వేచ్ఛ ఉండేది కాదు, మేమే గెలిపించుకున్నటువంటి మా ఎమ్మెల్యేని కలవాలంటే కూడా కలిసే వాళ్ళం కాదు. ఇవాళ మీరు క్యాంప్ ఆఫీస్ లో ఉంటుండ్రు, మాకు అందుబాటులో ఉంటుండ్రు, మాకు అన్ని పనులు చేపిస్తున్నారని సంతోషాన్ని కోటకదిర గ్రామంలో మాకందరికి చెప్పడం జరిగింది. ఇవాళ మనందరం కూడా చూస్తున్నాం, గతానికి ఇవాళ ఉన్నటువంటి పాలనకి ఏ విధంగా తేడా ఉందో మనందరం చూస్తున్నాం. అంతకుముందు ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఉండే, ముఖ్యమంత్రి కన్నా ముఖ్యమంత్రి కార్యాలయం కన్నా ఫామ్ హౌస్లోనే ఉండేటోడు, రోజు మంచిగా ఓ ఫుల్లు తాగి వండుకునేటోడు, ఏం చేస్తుండో తెలిసేది కాదు. ఇవాళ రాష్ట్రానికి ప్రజల కోసం తప్పిస్తున్నటువంటి, ప్రజాపాలన అందిస్తున్నటువంటి ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇద్దరికి తేడా చూడండి. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే ఇందాక వక్తలు చెప్పినట్టుగా మీరందరూ ఫ్రీగా బస్సులలో పోగలుగుతున్నారు. ఎవరికి ఏం ఆపద వచ్చినా గానీ, ఇంతకు ముందు ఏదన్నా ఆపద వస్తే ఏమయ్యేది, ఎవరికన్నా హాస్పిటల్కి పోవాల్సి వస్తే లక్షలు ఖర్చు అయ్యేది. మన దగ్గరనేమో లక్షలు లేవు. ఏం చేసేటోళ్ళం పైసలు లేక మన ఒంటి మీద ఉన్నటువంటి బంగారాన్నో, లేదంటే బంగారం లేకపోతే మనకి ఏదన్నా భూమి ఉంటే భూమిని కుదవబెట్టి పైసలు తెచ్చుకునేటోళ్ళం. భూమి బంగారం లేని వాళ్ళు చాలా మంది ఉన్నాం. మనం ఏం చేసేటోళ్ళం, అప్పులు ఎక్కువ మిత్తికి అప్పులు తెచ్చి ఆ అప్పులు తీర్చలేక తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడేటోళ్ళం. కానీ అలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకందరికి, పేదలందరికీ కూడా 10 లక్షల రూపాయల విలువ చేసే గుండె ధైర్యం ఇవాళ కాంగ్రెస్ పార్టీ పేదలకు ఇచ్చింది. ఏంది ఆ 10 లక్షల గుండె ధైర్యం అంటే, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం, నాకేమైనా, నా గుండెకేమైనా, నా ఊపిరితిత్తులకేమైనా, నా కిడ్నీకి ఏమైనా, నాకు ఇక్కడ యాక్సిడెంట్ అయి బొక్కలు ఎదిగినా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, 10 లక్షల వరకు ఏ హాస్పిటల్ పోయినా నాకు ఫ్రీగా చికిత్స చేస్తారనే గుండె ధైర్యం ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఇంతకుముందు
ఉన్నటువంటి ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పి ఇచ్చిండ్రా ఎక్కడన్నా? ఇవాళ మనం ఆంజనేయ స్వామి గుడి దగ్గర ఉన్నాం. ఆంజనేయ స్వామి గుడి లేనటువంటి ఊరు ఉండదు మన సమాజంలో. అట్లనే ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు కూడా ఉండదు మన సమాజంలో. ఇలా ఏ ఊరికైనా పోండి, ఈ పోతనపల్లిలో పోండి, ఇందాక ఉన్నటువంటి కోతకదరకు పోండి, తెలంగాణ రాష్ట్రంలో ఏడికి పోయినా కానీ ఒక్క ఊర్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కనిపిస్తుందా? కనిపించదు. ఏదన్నా పేదలకు ఇచ్చినటువంటి ఇల్లు మన ఊర్లలో ఉన్నాయంటే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, కాంగ్రెస్ పార్టీ చేకూర్త అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చినటువంటి ఇందిరమ్మ ఇల్లే ఉన్నాయి. ఇవాళ ఆనాడు కాంగ్రెస్ ఉన్నప్పుడు మనకి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చింది. మళ్ళీ ఇవాళ కాంగ్రెస్ వచ్చింది, రేవంత్ అన్న అండతోటి, సీనన్న ఆధ్వర్యంలో మళ్ళా మీకు ఇందిరమ్మ ఇల్లు రాబోతున్నాయి. ఇల్లు లేని ప్రతి ఒక్కరికి 5 లక్షల రూపాయలతోటి ఇల్లు కట్టించే బాధ్యత ఎన్ఎం సీనన్న మీ అందరి తరఫున తీసుకుంటారు. అదే దళితులు గిరిజనులు అయితే ఇంకొక 1 లక్ష ఎక్కువ ఇచ్చి 6 లక్షలతోటి మీకు అందరికి కూడా ఈ నెల 11వ తారీఖు నుంచి మొదలు పెడితే ఎవరెవరికైతే ఇల్లు లేవో, ఇందాక సీనన్న చెప్పింది కదా, మేమే మీ దగ్గరకు వస్తాము, ఇల్లు లేని వాళ్ళ లిస్టు రాసుకుంటాము, ఇల్లు లేని వాళ్ళందరికీ కూడా 5 లక్షల రూపాయలు ఇచ్చి మీకు ఇందిరమ్మ ఇల్లు కట్టించే బాధ్యత అనే మాట చెప్పడం జరిగింది. ఇందాకటికి ఇప్పటికి ఎంత తేడానో చూడు. అంతకుముందు ఉన్నటువంటి ఎమ్మెల్యే ఏం చేసాడు? ఏడా భూములు ఉన్నాయి, ఆ భూములు ఎట్లా కబ్జా చేయాలి, జర్ర బక్క ఉన్నోడు ఉంటే చాలా అయిపోయా పని. ఆయన భూమిని కబ్జా చేసుడే. అంటే దేవుడి భూమిని కూడా కాజేసేటువంటి ఆలోచన ఉన్న ఎమ్మెల్యే ఇంతకు ముందు ఉండే. ఇప్పుడు ఎమ్మెల్యే ఏం చేస్తుండే తెలుసా? నేను 2-3 సందర్భాల్లో చూడడం జరిగింది. ఎక్కడెక్కడ గవర్నమెంట్ ఆయన చూసేటోడు ఏం చూసేటోడు? బక్కోళ్ళ భూములు చూసి కాజేసేటోడు. ఈ ఎమ్మెల్యే ఏం చేస్తుండు? ఏడేడ గవర్నమెంట్ భూమి ఉంది, ఆ గవర్నమెంట్ భూమిని ప్రభుత్వంతో మాట్లాడి ఇంజనీరింగ్ కాలేజ్ కట్టిద్దామా మన పిల్లల కోసము, బడుగు బలహీన మైనార్టీ వర్గాల కోసము హాస్టల్ కట్టిద్దామా, లేదంటే లా కాలేజ్ కట్టిద్దామా, డిగ్రీ కాలేజ్ కట్టిద్దామా, కలెక్టర్ని పిలిచి ఎక్కడెక్కడ గవర్నమెంట్ భూమి ఉందో ఐడెంటిఫై చేయండి, ఆ గవర్నమెంట్ భూమిలో మన ప్రాంతానికి చెందినటువంటి పేదలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలని. ఆనాడు మొన్న ఉన్నటువంటి ఎమ్మెల్యే పేదోళ్ళ భూమి గుంజుకొని ఆయన పెద్దోడు అయిండు. ఇవాళ ఉన్నటువంటి ఎమ్మెల్యే ప్రభుత్వ భూమిని తీసుకొచ్చి పేదోళ్ళ కోసం ఆ భూమి ఉపయోగపడేటట్టు చేయాలనే ఆలోచన చేస్తున్నాడు. అది బీఆర్ఎస్ కి, టిఆర్ఎస్ కి, కాంగ్రెస్ కు ఉన్నటువంటి తేడా, అది కారుకి చెయ్యికున్నటువంటి తేడా. ఇక కారు గురించి ఎక్కువ ఇప్పుడు మాట్లాడదు, ఎందుకంటే ఇక దాని పని ఖతమైతుంది. ఇక పువ్వు గురించి మాట్లాడదాం. మీరందరూ కూడా చూస్తున్నారమ్మా, ఇవాళ సిలిండర్ రేట్ ఎంత ఉంది? మీకు 1100 ఉంది కదా. అది ఇంటికి వచ్చేసరికి మీకన్నా ఎక్కువ ఆడోళ్ళకి తెలుస్తుంది, మీకు తెలియదు. నీకు 1100 తెలుసు, ఇంటికి వచ్చి ఆటో అయినా కిరాయి ఇవ్వాలి, మళ్ళీ ఇంకా అవి ఇవి కాదు. ఇంటికి వచ్చేసరికి 1200 అవుతుంది సిలిండరు. ఎందుకు 1200 అవుతుంది సిలిండరు? 1200 ఉంది వద్దాలి, ఇక చెప్పలే, వాళ్ళకి తెలుసు, మీకేం తెలియదు కదా. ఆ క్వార్టర్ ఎంత ఉంది, హాఫ్ ఎంత ఉంది అంటే ఇక్కడ నుంచి కరెక్ట్ వస్తుంది. సిలిండర్ ఎంత రేట్ అంటే అక్కడి నుంచి. ఎందుకు 1200 ఉందంటే పువ్వు గుర్తోళ్ళు కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి 1200 ఉంది. కేంద్రంలో నరేంద్ర మోడీ అధికారంలో ఉన్నాడు, పువ్వు గుర్తోళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి 1200 రూపాయల సిలిండర్ ఉంది. తక్కువ ఉందా ఎక్కువ ఉందా? 1200 అంటే ఎక్కువ కదా. అందుకే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది, మా ఆడబిడ్డలకి 1200 అంటే సిలిండర్ ఎక్కువ, నరేంద్ర మోడీ 1200కు అమ్ముతున్నాడు. అట్లా కాదు, ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని మీకు 700 రూపాయలకు తక్కువగా చెయ్యకూడదు. అధికారంలోకి వచ్చినాక ఎన్ఎం సీనన్న ఎమ్మెల్యే అయినాక రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రేపటి నుంచి మీ సిలిండరు 500 రూపాయలకే మీకు వస్తుంది. 500కే సిలిండరు అంటే మీకు ఎన్ని పైసలు మిగులుతున్నాయిడా? 700 రూపాయలు మిగులుతున్నాయి. మొన్న జరిగిన ఎమ్మెల్యే ఎలక్షన్ లా మీరు మీ ఓటు ఒక్కసారి మీరు చెయ్యి గుర్తు కోటేసి ఎన్ఎం సీనన్నను గెలిపించినందుకు సీనన్న ఎమ్మెల్యే అయినాక సీనన్నకు ఎమ్మెల్యేకి ఒక ఓటు వస్తుంది. ఆ ఎమ్మెల్యే ఓటు పోయి హైదరాబాద్ లో ఎవరికి వేసిండు సీనన్న? రేవంత్ రెడ్డికి వేస్తే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇవాళ మీకోసం 500 రూపాయలకే సిలిండర్ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది. అంటే పువ్వు గుర్తుకేస్తే, పువ్వు గుర్తు ఉంటే ఎంత అవుతుంది సిలిండరు? 1200. చెయ్యి గుర్తు కోటేస్తే 500. ఇక చూడు ఎట్లుందో. రేపు గనక ఇంతకుముందు చెయ్యి గుర్తు గవర్నమెంట్ ఉండే, కేంద్రంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు ఎంత ఉండే సిలిండర్ రేటు? ఇగో 400 ఉండే.
400 ఉన్న సిలిండరు పువ్వు గుర్తు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినందుకు 1200 అయింది. మళ్ళా గిట్ల పువ్వు దిక్కు చూసింది అనుకోర్రి, 4ది 12 అయింది, 12ది 22 అవుతుంది. ఇప్పుడు అమ్మ మీకు 2200 కావాలన్నా 500 కావాలన్నా సిలిండర్? 500కేనా? మరి 500కు మీకు సిలిండర్ కావాలంటే వచ్చే ఎంపీ ఎలక్షన్ లో ఏ గుర్తు కోటేయాలి? గట్టిగా చెప్పాలి, చెయ్యి గుర్తుగా. ఇక ఇప్పుడు చెప్పుర్రి, ఎవరికన్నా 2200 కావాలంటే చెప్పుర్రి, వాళ్ళు పువ్వు కోటేయుర్రి. ఎవరికన్నా కావాలన్నా, ఒకవేళ 2200కు సిలిండర్ కావాలన్నోళ్ళు పువ్వు దిక్కుపోర్రి, 500కే సిలిండర్ కావాలన్నోళ్ళు, పేదోళ్లకు ప్రతి ఒక్కరికి ఇల్లు లేని వాళ్ళకు ఇల్లు కావాలనే వాళ్ళు, 4000 రూపాయల పెన్షన్ మహిళలకు కావాలనేటోళ్ళు, వృద్ధులకు 4000 రూపాయల పెన్షన్ కావాలనేటోళ్ళు, 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ కావాలనుకునేటోళ్ళు, రైతు బంధు పథకం అమలు కావాలనుకునేటోళ్ళు, మన బిడ్డలకు మంచి భవిష్యత్తు ఉండి ఉద్యోగాలు కావాలనుకునే వాళ్ళు, మన పిల్లలు మంచిగా ఉన్నత చదువులు చదువుకోవాలనుకునే వాళ్ళు, బడుగు బలహీన మైనారిటీ వర్గాలకి న్యాయం జరగాలనుకునే వాళ్ళు చెయ్యి గుర్తు కోటేయాలి. రేవంత్ అన్నని బలపరచాలి, ఎన్ఎం సీనన్నని ఇక్కడ ఆశీర్వదించి వారికి మరింత బలం వచ్చేటట్టుగా చేయాలని మీకు ఇవాళ మిమ్మల్ని అందరిని కూడా కోరుకుంటూ, ఇందాక ఉబేదుల్లా కోత్వాల్ గారు చెప్పి మాట్లాడుతున్నప్పుడు పోతన్పల్లి గ్రామం ఇప్పుడే కాదు ఎప్పటి నుంచి కూడా పోతన్పల్లి గ్రామం అంటే కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అనే మాట చెప్పడం జరిగింది. నేను ఇలా చెప్తున్నా, ఎందుకు పోతన్పల్లి గ్రామం అంటే కాంగ్రెస్ పార్టీ కంచుకోట అంటే, పోతనపల్లి గ్రామం ఇందిరాగాంధీ దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి ఇందిరాగాంధీని అభిమానించే గ్రామం ఈ పోతనపల్లి గ్రామం. మన కోసం, మన దేశ ఐక్యత కోసం రాహుల్ గాంధీ దేశం కోసం ప్రాణాలు అర్పించిండు. అట్లాంటి రాజీవ్ గాంధీని నచ్చేటువంటి గ్రామం పోతనపల్లి గ్రామం. తెలంగాణ కోరుకున్నది పోతనపల్లి గ్రామం, తెలంగాణ ఇచ్చింది సోనియమ్మ కాబట్టి సోనియమ్మ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీకి అండ ఉండేటువంటి గ్రామం పోతనపల్లి గ్రామం. ఎమ్మెల్యే అంటే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డిలా ఉండాలి, మాకు పని చేసి పెట్టాలి, మా పిల్లలకి ఉన్నత చదువులు చదువుకోవడానికి మహబూబ్ నగర్ లో పెద్ద పెద్ద కాలేజీలు కట్టేయాలి, పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్ తీసుకురావాలి, ఎన్ఎం సీనన్ అట్లాంటి పని చేస్తుంది కాబట్టి మేము కాంగ్రెస్ తో ఉంటామని పోతనపల్లి గ్రామం ఉంటుంది. మొన్న ఎన్నికల్లో మీరందరూ కూడా శ్రీనివాస్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారు. వారు ఎమ్మెల్యే అవ్వడం వల్ల రాష్ట్రానికి ముఖ్యమంత్రి మీరందరూ కోరుకున్న మన పాలమూరు ముద్దు బిడ్డ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిండు. రానున్న ఎంపీ ఎలక్షన్లో కూడా మీరందరూ కూడా మన గుర్తు, పేదల గుర్తు, ఇందిరమ్మ గుర్తు, ఇందిరమ్మ ఇల్లు తెప్పించేటువంటి గుర్తు, బడుగు బలహీన దళిత గిరిజన మైనార్టీ వర్గాలకు అండగా ఉండేటువంటి గుర్తు, చెయ్యి గుర్తుకు ఓటేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఎంపీగా గెలిపించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాను. ఇందాక మీకు అందరికీ ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పడం జరిగింది, నేను కూడా మీకు ఇవాళ మాటిస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ తరఫున మేమిద్దరం కూడా మీకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటాము. పోతనపల్లి గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి ఎన్ఎం సీనన్న నేను మేమిద్దరం కూడా జోడెడ్లలాగా పనిచేసి ఈ పోతనపల్లి గ్రామానికి, గ్రామ ప్రజలకు సేవ చేస్తామని మీరందరూ కూడా చెయ్యి గుర్తు కోటేసి రానున్న ఎంపీ ఎలక్షన్లలో నన్ను ఆశీర్వదించాలని, నాకు అండగా ఉండాలని మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుతూ, మీరందరూ ఇంత పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి మరి ముఖ్యంగా మహిళా తల్లులు, యువకులందరూ ఇక్కడికి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించి, నువ్వేం ఫికర్ చేయకు, మాకు ఇలా మంచి జరుగుతుంది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత మేము స్వేచ్ఛగా ఉన్నాము, ప్రజాస్వామ్యబద్ధంగా అన్ని పనులు జరుగుతున్నాయి మా నియోజకవర్గంలో, మేము కాంగ్రెస్ ఎంబడే ఉంటాము, మేము చెయ్యి గుర్తుకే ఉంటాము, నిన్ను ఎంపీగా గెలిపిస్తామని మీరందరూ మాటిస్తున్నందుకు నేను మీకు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, జై కాంగ్రెస్, చేతి గుర్తుకే. ఇక ఎంత మంచి ఊరు అంటే పోతనపల్లి, ఓట్లు లేని పిల్లలు కూడా చేతి గుర్తుకే మన ఓటు అంటున్నారు. అంటే ఎంత మంచి, ఇక ఈ ఊర్లో అత్యధిక మెజార్టీ రానున్న ఎంపీ ఎలక్షన్ లో వస్తుందనే విశ్వాసంతో మేమందరం కూడా వెళ్తున్నాము. మళ్ళా ఎలక్షన్లు అయిపోయిన తర్వాత గెలిచినాక మళ్ళొచ్చి నేను సీనన్న మీ అందరి దగ్గరకు వచ్చి మళ్ళా మీకు కలిసి మీ కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.
జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.